పార్లమెంటు నెల్లూరు పార్లమెంటు ఎవరికి రాబోతున్నాయనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరి కాసేపట్లోనే ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా ఎవరికి విజయం వరిస్తుందో చూడాలి. మరి అయితే ఇక్కడ చూస్తున్నాం ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర మొత్తం కూడా నెల్లూరు లోక్సభ పరిధిలోని నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి, కందుకూరు ఈ 7 కాన్స్టిట్యున్సీల ఓట్లు లెక్కింపు జరుగుతుంది. అలాగే తిరుపతి జిల్లాకు సంబంధించి తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మరొక కాన్స్టిట్యున్సీ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ కూడా లెక్కింపులు ఇక్కడ జరుగుతున్నాయి. మొత్తం 17 రౌండ్లు 17 గదులు ఏర్పాటు చేశారు. ఈ 17 గదుల్లో కూడా మొత్తం ఎక్కడికక్కడ 14 టేబుల్స్ వేయటం జరిగింది. సాయంత్రం 6 గంటల లోపల పూర్తి ఫలితాలు నెల్లూరు లోక్సభ అలాగే మిగిలిన అన్నీ కూడా ఇస్తామని చెప్పి ఈసీ చెబుతుంది. అలాగే ఇక్కడ అధికారులు ఉన్నారు. సార్, ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు? నేను చెప్పకూడదు. మొత్తం మీద పోలీసు సిబ్బందిని కూడా భారీగా ఏర్పాటు చేశారు. దాదాపు జిల్లాలో 130 సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. ఈ గ్రామాలు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ ఆరిఫ్ గారు మొత్తం కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టడం జరిగింది. మొబైల్ పార్టీలను కూడా ఏర్పాటు చేసి గ్రామాల్లో తిప్పుతూ ఉన్నారు. ఎవరైనా కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, దాడులకి అలాంటి వాటికి తెగబడినా కూడా, రెచ్చగొట్టే విధంగా పోస్టింగ్లు చేసినా కూడా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. మొత్తం మీద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 6వ తేదీ వరకు ఈరోజు డ్రై డే, మద్యం షాపులన్నీ కూడా మూతవేయిస్తున్నారు. ఎక్కడ ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి నెల్లూరుకి నాయకులందరూ కూడా, పలు పార్టీల నాయకులు, అభ్యర్థులతో పాటు నాయకులందరూ కూడా చేరుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా హోటల్లో బస్ చేసి హోటళ్ళ వద్ద ఉన్నారు. ఈ ఎవరు గెలుస్తారు అనే దానిపైన మొత్తం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరులో ఇప్పటికైతే టీడీపీ అయితే ఏకంగా 10కి 10 సీట్లు కూడా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 20 ఏళ్లగా గెలుపు అనేది లేనటువంటి నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, సర్వేపల్లి, ఆత్మకూరు ఈ 4 కాన్స్టిట్యున్సీలో కూడా ఈసారి మనం టీడీపీ కైవసం చేసుకోబోతుందని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ కూడా అదే ధీమాని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరి ధీమాల్లో వాళ్ళు ఉన్నారు. మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ ప్రారంభం కాబోతుంది. 8 గంటల పోస్టల్ ఓట్లన్నీ కూడా లెక్కించబోతున్నారు. 8:30 నుంచి ఈ టేబుల్ మీదకి ఈవీఎం మిషన్లు తీసుకొచ్చి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఏ రౌండ్కి ఆ రౌండ్ ఫలితాలు ఎప్పటికప్పుడు విడుదల చేసేలాగా చర్యలు చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి వేలాది మంది ఏజెంట్లు, ఉద్యోగులు, సిబ్బంది వీళ్ళందరినీ కూడా అన్ని ఏర్పాట్లు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్ హరినారాయణ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ప్రియదర్శిని కాలేజీ వద్ద పెద్ద ఎత్తున కోలాహలం నెలకొంది. ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 1.5 కిలోమీటర్ దూరంలోనే వాహనాలన్నీ కూడా నిలిపివేశారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా తరలిస్తున్నారు. ఎవరికైతే ఐడెంటిటీ కార్డు ఉందో వాళ్ళని మాత్రమే లోపల పంపిస్తున్నారు. అలాగే సెల్ ఫోన్లు, డిజిటల్ వాచీలు ఇలాంటివి ఏవి కూడా రాకుండా చూస్తున్నట్టు ఎవరు కూడా